హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి జూలై 29th రోజు మంగళవారం రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్ అంతా చేసుకుని జడ కూడా దువ్వేసుకుని కిచెన్లోకి అయితే వచ్చానండి. ఇంక ఈరోజు అయితే మా మైకని స్కూల్కి అయితే పంపిస్తున్నాను. ఫస్ట్ అయితే గ్యాస్ మీద అయితే రైస్ పెట్టేశాను అనమాట. ముందు రోజు నేను ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా. ఇంక ఇడ్లీలు కూడా అయితే వేసేసానండి. ఇంక ఇడ్లీ ఇవే అయ్యేలోపు ఇంకా కర్రీ కావాల్సినవన్నీ కూడా అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఓన్లీ ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. ఇంకా తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఎగ్స్. దీనికంటే టీ పెట్టడానికి రైస్ పెట్టడానికంటే ముందు టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. అంటే టీ అయితే వేడైపోయింది. ఇంకా ఒక బన్ అయితే తీసుకుని టీ అయితే తాగేసానండి. ఇంక ఈలోపు రైస్ అయితే అయిపోయింది అనమాట. మా మైగన్ కూడా లేపి రెడీ అయితే చేసేస్తున్నాను ఒక పక్కన నుండి. ఇంకా ఎగ్ ఫ్రై అయితే కూడా చేశానండి రైస్ అయిపోగానే. ఇంకా ఆల్రెడీ ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేశాను కదా. ఇంక ఇడ్లీ అయితే అయిపోయిందనమాట. దీనికి సంబంధించిన చట్నీ అయితే చేయాలి. జస్ట్ పల్లీలు అలాగే పుట్నాలు అయితే వేసి చట్నీ అయితే చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాను. ఇంక ఇదైతే చేస్తాను అనమాట. మా అమ్మగారి బాక్స్కి కావాల్సినవన్నీ కూడా రెడీగా అయితే చేసి పెట్టేసుకున్నానండి. వాటర్ బాటిల్ అలాగే స్నాక్స్ బాక్సు, లంచ్ బాక్సు, స్పూను, బ్యాగు ఇవన్నీ అయితే తీసేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. అన్ని బాక్సులు సర్దిద్దామని. ఇంకా అన్నీ కూడా అయితే వేసానండి. వేడి నీళ్ళు ముందే కాచి పక్కన పెట్టుకున్నాను. వేడి నీళ్ళు అయితే వేసాను. ఇంక ఎగ్ ఫ్రై అయితే చేశాను కదా, ఇంకా అది కూడా బాక్స్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఈరోజు స్నాక్స్ కోసం వచ్చేసి ఇంకా పొటాటో చిప్స్ అయితే పెట్టానండి. స్నాక్స్ ఇవి ఒక్కటే ఉన్నాయన్నమాట ఇంట్లో. ఇంకా అందుకని చెప్పేసి ఇవే పెట్టాను. ఇంకా వాడిని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా టిఫిన్ చేయడం అయిపోగానే ఫస్ట్ అయితే హెయిర్కి గంజి షాంపూ అయితే అప్లై చేసుకుందాం అని చెప్పేసి అయితే కూర్చున్నానండి. ఫస్ట్ హెయిర్ అంతా కూడా కోంబ్ అయితే చేసేసుకున్నాను. మీకు చాలా రోజులైతే అయిపోయింది ఇదంతా చూపించి. నేను నా ఛానల్ స్టార్టింగ్లో అయితే చూపించాను అనమాట హెయిర్కి గంజి షాంపూ ఎలా అప్లై చేసుకుంటాను ఏంటనేది. ఇంక ఇప్పుడు మళ్ళీ అయితే ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి. ఇంట్లో పని అయితే చాలా ఉంది. ఇంకా దానికంటే ముందు ఆ పనులన్నీ చేసుకునే దానికంటే ముందు హెయిర్కి గంజి షాంపూ అప్లై చేసుకుంటే ఇది కొంచెం ఆరేలోపు నా పని అయితే అవుతుంది కదని చెప్పేసి ఫస్ట్ అయితే చిక్కు అయితే తీసేసుకుంటున్నాను అనమాట తల. ఇంక ఇక్కడ తల చిక్కు తీసుకోవడం అయిపోగానే గంజి తెచ్చేసుకున్నానండి. గంజి ముందు రోజే తీసి పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇంక మార్నింగ్ లేవగానే ఫ్రిడ్జ్లోంచి బయటకి అయితే తీసి పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్లో పెడితే మనకి గంజి కొంచెం చిక్కబడుతుంది. ఇంక ఈ గంజిలో షాంపూ అయితే యాడ్ చేసేసుకున్నానండి. చక్కగా షాంపూ కూడా యాడ్ చేసుకున్న తర్వాత గంజి షాంపూ మిక్స్ అయ్యేలాగా ఒక 2-3 సార్లు అయితే కలిపేశాను. ఇంక బాగా కలిసిపోయిన ఈ గంజిని అయితే మనకి తలకైతే అప్లై చేసుకోవాలన్నమాట. దీనివల్ల మనకి హెయిర్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. లాంగ్ హెయిర్ ఎవరికైనా కావాలనుకుంటున్నా, లేకపోతే హెయిర్ మంచి స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నా, డాండ్రఫ్ అది తక్కువ రావాలని చెప్పేసి అనుకుంటున్నా సరే ఈ రెమెడీ అయితే ట్రై చేయండి. డెఫినెట్గా అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేను గంజి అప్లై చేసేసుకున్న తర్వాత నార్మల్గా అయితే హెయిర్ పైకి అయితే పెట్టేసుకోవాలి. నేనైతే హెయిర్ అలా పైకి పెడుతూ ఉంటే నాకు హెడేక్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆ వెట్ హెయిర్ని జడ అయితే అల్లేసుకున్నాను. ఇంక ఇక్కడ నాకు పని అయితే ఉందని చెప్పాను కదండి. ఇంటి చుట్టూ చాలా చెత్త అయితే ఉందన్నమాట. ఇంక ఈ చెత్త అంతా కూడా మంట అయితే వేసేయాలని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయాను. ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్న చెత్త అలాగే ఇంటి పక్కన ఉన్న చెత్త అంతా కూడా ఒకసారి అయితే దగ్గరగా ఊడ్చేసి ఇంకా మంట అయితే వేసేస్తున్నాను అనమాట. ఇన్ని రోజులు వర్షం రావడం వల్ల అయితే కుదరలేదు. ఇంక ఇప్పుడు వర్షాలన్నీ తగ్గినాయి కదా, ఇంకా అందుకని చెప్పేసి అయితే మంట అయితే వేసేస్తున్నాను. కెమెరా కొంచెం అటు ఇటు ఊగిపోయింది, ఏమనుకోవద్దండి. ఇంక ఇక్కడ మొత్తం ఆకులన్నీ అయితే మంట వేసి వచ్చేసిన తర్వాత నేనైతే హెడ్ బాత్ అయితే చేశాను. ఇంక ఇప్పుడు వచ్చేసి కర్రీ ఒక్కటే చేయాలన్నమాట. ఎందుకంటే మా అమ్మాయిగాడు ఫస్ట్ స్కూల్కి వెళ్ళేటప్పుడే రైస్ అయితే పెట్టేశాను కదా అందరికీ. ఇంకా కర్రీ పైన ఒక్కటే ఉంది. ఇంకా మా చెల్లెలు నేను అమ్మంట అది వేసే లోపల వాళ్ళైతే మార్నింగ్ ఇడ్లీ చేసిన గిన్నెలు అవన్నీ అయితే వచ్చాయి కదా, ఇంకా గిన్నెలన్నీ కూడా వాళ్ళైతే వాష్ చేశారన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి నాకైతే పని లేదు. ఇంక ఈరోజు కర్రీ వచ్చేసి తోటకూర కాడలతో కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ముందు రోజు ఏమో తోటకూర ఫ్రై అయితే చేశాను ఆకులతో. ఇంక ఈరోజు వచ్చేసి తోటకూర కాడలతో కర్రీ అయితే చేశాను అనమాట. చాలా చాలా బాగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. ఇంక కర్రీ అంతా చేసేసి అన్నం తినేద్దాం అనుకునే టైంకి డాడీ అయితే వచ్చారనమాట. ఇంక జొన్నపొత్తులు అయితే తీసుకొచ్చారు. బాగా చల్లగా అయితే అయిపోయినాయి. ఇంక అందుకని చెప్పేసి అయితే తినలేదనమాట. మార్నింగ్ మా మైగర్ కోసం చేసిన ఈ ఎగ్ ఫ్రై అయితే ఉంది. ఇంకా అది వేసుకుని తోటకూర కర్రీ కూడా వేసేసుకుని భోజనం అయితే చేశాను. 1 గంట అయ్యేలోపు మా మైగర్ కూడా తినేసే ఉంటాడు అప్పటికి. నేనైతే భోజనం చేశానండి. ఇంకా వీడియోస్కి కొన్ని వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి ఉన్నాయన్నమాట. ఇంకా ఇద్దామని చెప్పేసి ఇంటి రూమ్ ఖాళీగా ఉంటుంది. ఇంకా రూమ్కి అయితే వచ్చాను. ఇంకా లైవ్కి వద్దాం అనుకుంటున్నాను కానీ ఒక 3 వీక్స్ అయితే లైవ్కి రాలేకపోయాను. ఇంకా దానివల్ల ఏమో నాకు
కొత్తగా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ మనం సడన్గా చెప్పకుండా వచ్చిన తర్వాత అసలు సబ్స్క్రైబర్స్ జాయిన్ అవుతారా లేదా, అసలు లైవ్కి వస్తారా రానే అనేది భయం వేస్తుంది. మళ్ళీ ఏంటో కొత్తగా ఫీల్ అవుతున్నాను లైవ్కి రావడానికి. ఇంకొక రీజన్ రావట్లేదు, దానికి రీజన్ ఏంటంటే 2 డేస్ నుంచి నా మైక్ కనిపించట్లేదు. ఇంకా మైక్ అయితే వెతుకుతున్నాను, అసలు ఎక్కడ పెట్టానో కూడా నాకే గుర్తు రావట్లేదు. నేనే తీసాను, నేనే పెట్టాను నాకు తెలుసు, కానీ అది ఎక్కడుంది ఏంటనేది అయితే గుర్తు రావట్లేదు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈరోజు లైవ్కి అయితే రాలేదు. చక్కగా జడంతా వేసేసుకున్నాను, మైక్ గురించి వెతుకుతూ ఉంటే కనిపించలేదు. సరేలే లాంగ్ వీడియోస్ రెడీగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఒకటి షెడ్యూల్ అయితే చేశాను అనమాట. 2 o'clockకి ఆల్రెడీ పబ్లిష్ అయిపోయి ఉంటుంది. అంటే మీరు ఈ వ్లాగ్ తర్వాత చూస్తారనుకోండి. ఆల్రెడీ ఇప్పుడు 2 అయితే అయిపోయింది, ఇంకా అదైతే పబ్లిష్ చేస్తాను. ప్రస్తుతానికైతే పని ఏం లేదు, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. కావాలని ఏదైనా పని కల్పించుకొని చేసేదానికంటే ఉన్న పనినే కొంచెం సరిగా చేసుకుంటే బాగుండేవో అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అంతే అనమాట. ఇంకా ఈవినింగ్ వంటకి సంబంధించినవి కూడా చూసుకోవాలి. ఇంకా వచ్చేసి వీడియోస్ ఉన్నాయన్నమాట, వాటికైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అలాగే షార్ట్ వీడియోస్ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట. అవి అయితే చేసుకుంటాను నేను. ప్రస్తుతానికైతే అది ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 2 అయితే అయ్యింది. చర్చ్ దగ్గర అయితే బెల్ వస్తుంది అనమాట. ప్రతి 1 అవర్కి ఒకసారి బెల్ అయితే వస్తుంది. ఎంత టైం అయితే అన్ని బెల్ మోగుతాయి అనమాట. 2 అయిపోయింది. ఇంకా 3 అయ్యే వరకు నా పని అయితే చేసుకుంటాను. వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చేదంతా చూసేసుకుని కరెక్ట్గా 3 అయిన తర్వాత ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాను అనమాట. ఇంట్లోకి వెళ్ళిపోయి అప్పుడు ఏమైనా పని ఉంటే గిన్నెలు కడిగేవి, ఈవినింగ్ వంటకు సంబంధించి చూసుకునేవి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే చూసుకుంటాను. అప్పుడు మా మైగారు వచ్చేసరికి నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది. వాడితో అయితే టైం స్పెండ్ చేయాలి. పాపం స్కూల్లో వెళ్తే ఏడుస్తూ అంటున్నాడు వెళ్ళడానికి. వచ్చేటప్పుడు బాగానే వస్తున్నాడు, కానీ వెళ్ళడానికి అయితే ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా వాడిని అయితే చూసుకోవాలి, నేను వాడితోనే ఉండాలని చెప్పేసి అయితే బాగా స్ట్రాంగ్గా అయితే డిసైడ్ అయిపోయాను. వాడు వచ్చిన తర్వాత నైట్కి వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చేదంతే ఏమి లేకుండా ఆఫ్టర్నూన్ టైంలోనే చూసేసుకుంటాను. ఎలాగా నాకు బ్యాకప్లో 2-3 డేస్కి సంబంధించిన వ్లాగ్స్, షార్ట్ వీడియోస్ అయితే ఉంటున్నాయి అనమాట. ఇంకా అవి సెట్ చేసేసుకుంటే ఒక 2 డేస్ అయినా నాకు కొంచెం ఫ్రీ టైం అయితే దొరుకుతుంది. వేరే పని ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాను, చూడాలి. నేర్చుకుని ఏమైనా ఇంట్లోంచే వర్క్ ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అవన్నీ అవుతాయో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇంతేనమాట. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసుకుని అప్పుడు 3 అయిన తర్వాత ఇంట్లోకి అయితే వెళ్తా. సౌండ్ వినిపిస్తుంది కదా, టైం వచ్చేసి 3 అయితే అయిపోయింది. నాకు ఒకటి వ్లాగ్ ఎడిటింగ్ అలాగే వాయిస్ ఓవర్ అయితే అయిందనమాట. షార్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి, అవి చూసుకుంటూ ఉన్నాను. ఇంకా రన్ అవుతూనే ఉంటుంది మ్యూజిక్. సమయం 1 2 3 సమయం 3 గంటలు. అదనమాట. టైం వచ్చేసి 3 అయితే అయ్యింది. నేను ఇంక ఇక్కడే కూర్చున్నాను. జస్ట్ ఒక వ్లాగ్ అయితే ఎడిటింగ్ అయింది. ఇంకా షార్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంకా అవి కూడా చూసేసుకుని నేనైతే ఇంట్లోకి వెళ్ళి ఇంటి పని అంతా అయితే ఫినిష్ చేసేసుకుంటాను. మా మామయ్య జెల్లుసేలోపు కరెక్ట్గా నాకైతే 1.5 గంట అయితే టైం ఉందనమాట. 1/2 గంట ముందే అక్కడికైతే వెళ్తాను మా మామయ్యని బస్సు దించేసి తీసుకురావడానికి. ఇంకా 1 గంట అయితే టైం ఉంది. షార్ట్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే నాకు వేరే పని లేదనమాట, వెళ్ళి ఇంట్లో పనులు చేసుకోవడమే. ఇంకా పని అంతా కూడా చేసేసుకుని అయితే ఇంట్లోకి అయితే వెళ్తానండి. ఇంక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే తాటి రొట్టె అయితే చేశానండి. ముందు బ్లాగ్లో మీరు చూస్తుంటే కనుక. ఇంకా తాటి రొట్టె అయితే తిన్న తర్వాత మా మైగన్ అయితే తీసుకురావడానికి అయితే రోడ్ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. మా మైగర్ బస్ అయితే రాలేదనమాట. నేను 4 o'clockకి ఇక్కడికి వచ్చాను. 10 నిమిషాలు అయింది. ఇంకొక 10 నిమిషాలు అయితే వచ్చేస్తారు మా మైగడు. ఇంకా ఇక్కడ అటు ఇటు తిరుగుతాను. పనులన్నీ ఇంట్లో ఏం అవ్వలేదనమాట. సగం పనులు అయితే అయినాయి. ఇంకా 4 అయిపోయిందని చెప్పేసి ఆ సగం పనులు అయితే వదిలేసి ఇంకెలా వచ్చేసాను. నేను ఇక్కడికి వచ్చి 20 నిమిషాలు అయితే అయిపోయిందండి. ఇంకా వ్యాన్ అయితే రాలేదు, అదే మా మైగర్ బస్సు అయితే రాలేదనమాట. మరి ఎంత టైం పడుతుందో ఏంటో నాకైతే తెలియట్లేదు. వెయిట్ చేస్తున్నాను. చెమటలు అయితే వచ్చేస్తున్నాయి. ఎండ అనమాట. 4:30 అయినా సరే ఎండ అయితే తగ్గలేదు. వాడు రావాలి, ఇంటికి తీసుకెళ్ళాలి, వాడికి స్నానం చేయించాలి, హోంవర్క్ చేయించాలి, పనులు ఇంట్లో పనులు అలాగే సగంలో వదిలేసి వచ్చాను. అవన్నీ కూడా చేయాలి. మరి వీడు ఎప్పుడు వస్తాడో ఏంటో. ఇంకా చాలాసేపు అయిన తర్వాత వాడైతే ఇంటికి వచ్చాడండి. ఇంక ఇంటికైతే తీసుకొచ్చాము. తీసుకురాగానే ఇంట్లోకి రాకుండానే
బయట నిలబెట్టేసి హెడ్ బాత్ అయితే చేపించానమాట. ఇంక ఈరోజు నేను హెడ్ బాత్ చేశాను. మా అమ్మాయికి కూడా హెడ్ బాత్ అయితే చేపించాను. వారంలో ఒక 2 సార్లైనా హెడ్ బాత్ అయితే చేస్తామన్నమాట. ఇంక ఈలోపు చిల్లలు టీ అయితే పెట్టేశారు. మా అమ్మాయికి అయితే స్నాక్స్ ఇచ్చానమాట. వాడు అవి తింటూ ఉన్నాడు. ఇంకా మొక్కలకి అన్ని నీళ్ళు వేసి అయితే చాలా రోజులు అయిందండి. ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, ఇంక అందుకని చెప్పేసి మొక్కలకి నీళ్ళు అయితే వేయట్లేదు. ఇంకా నిన్న అంతకు ముందు రోజు కూడా ఎండకైతే కాచిందనమాట. ఇంక అందుకని చెప్పేసి మొక్కలకైతే నీళ్ళు వేద్దామని చెప్పేసి అయితే ఇంక బయటకైతే వచ్చానమాట. మా అమ్మగారు కూడా వచ్చేసి బయట అయితే కూర్చుని నాకు ఏవో కబుర్లు చెప్తూ ఉన్నాడు. ఇంకా వాడు చెప్పే కబుర్లు వింటూ నేనైతే మొక్కలకి నీళ్ళు వేసేస్తున్నాను అనమాట. అంతకుముందు వ్లాగ్లో మీకు చెప్పాను కదండి, మొక్కలకైతే పువ్వులు సరిగ్గా పూయట్లేదని చెప్పేసి ఇంకా కొన్ని పసుపు నీళ్ళు అయితే చల్లాను అనమాట. ఇంకా చల్లిన తర్వాత అయితే పువ్వులు మంచిగా పూసినాయి. మీకు చూపిస్తాను ఎలా వస్తున్నాయి ఏంటని చెప్పేసి. నేను పువ్వులు కనకాంబరాలు అవి కోసి ఒక 2-3 డేస్ అయితే అయ్యిందండి. 2-3 డేస్ అయినా సరే మంచిగా అయితే పువ్వులు అయితే వచ్చాయన్నమాట. అంటే మనకి పీరియడ్స్ అవి రావడం అటు సైడ్ ఇటు సైడ్ తిరుగుతూ ఉంటాం కదా, వాటి వల్ల కూడా పువ్వులు కాయవని చెప్పేసి అయితే నాన్నమ్మ చెప్పిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి పసుపు నీళ్ళు చల్లితే ఇంకా పూలు అయితే మంచిగా అయితే వస్తున్నాయి. జస్ట్ ఒక్కొక్క బకెట్ అయితే నేను నీళ్ళు వేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ మేఘం అయితే పట్టింది, ఏమో వర్షం వస్తుందేమో అని చెప్పేసి డౌట్ అయితే ఉంది. అందుకని చెప్పేసి ఒక బకెట్ మాత్రమే వేసాను అనమాట. ఒక సైడ్ ఒక బకెట్, అలాగే ఇంకొక సైడ్ ఇంకొక బకెట్ లాగా వేసాను అనమాట. ఇంకా మా మల్లెపూల మొక్కలు కూడా పువ్వులు అయితే అప్పుడప్పుడు వస్తున్నాయండి. ఒక్కొక్క పువ్వు అయితే కాస్తూ ఉందన్నమాట. ఇంకొక బకెట్ నీళ్ళు అయితే వేసాను కదా, ఇంకొక బకెట్ నీళ్ళు అయితే కూడా తీసుకుని అయితే వెళ్తున్నాను. ఇంక ఇవిగోండి చెప్పాను కదా, పువ్వులు అవన్నీ కూడా బాగా అయితే వస్తున్నాయని చెప్పేసి. ఇంక ఇక్కడ మా గులాబీ చెట్టుకి అయితే 3 పువ్వులు అయితే కాసినాయి అనమాట. మంచిగా ఉన్నాయండి. దాని సైడే కొన్ని మొగ్గులు కూడా అయితే వచ్చాయి అనమాట. ఇవి కొన్ని కనకాంబరాలు కూడా మంచిగా అయితే కాసినాయి. ఇంకా నా పని అంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి అయితే వచ్చానండి. మా మగడికి అయితే హోంవర్క్ అయితే చేపిస్తున్నాను అనమాట. ఇంకా దీనికంటే ముందే గిన్నెలు అవన్నీ అయితే కూడా కడిగేసుకున్నానండి ఇంటికి వచ్చిన తర్వాత. ఇంకా వాడికైతే నేనే పక్క నుండి అయితే హోంవర్క్ చేపిస్తున్నాను. వాడు నువ్వే రాయించు అంటున్నాడు. అంటే నేను వాడు చేయి పట్టుకుంటూ ఉంటే వాడు రాసేదేమి ఉండట్లేదు అనమాట. నేనే కొంచెం కొంచెం కదిలిచ్చేస్తున్నాను చెయ్యి. ఇంకా అందుకని చెప్పేసి వాడైతే నువ్వే రాయించు అంటూ ఉన్నాడు. ఆ చున్నీ అయితే తీయడంట, అది వాడు చున్నీ అంట. టవల్ వేసుకుని అయితే కూర్చుని సర్దేసుకుంటూ ఇంక హోంవర్క్ అయితే రాస్తున్నాడు అనమాట. నాకు భలే అయితే ఉంది. ఇంక ఇది వాడికి సెకండ్ డే అనమాట హోంవర్క్ అంతా ఇచ్చింది. ఇంకా వాడు స్కూల్కి వెళ్ళాడు. షార్ప్నర్, ఎరేజరు అన్నీ అయితే స్కూల్లో అయితే వదిలేసి వస్తూనే ఉన్నాడు అనమాట. ఇంకా నేను అడిగితే తీసుకురాను అని అయితే చెప్తున్నాడు. ఇంకెక్కడ వాడికైతే హోంవర్క్ చేపించేస్తున్నా. ఆఫ్టర్నూన్ పడుకున్నాడో లేదో తెలియదు కదా, ఇంకా అందుకని చెప్పేసి హోంవర్క్ అవ్వగానే ఫాస్ట్గా వంట ఫినిష్ చేసేస్తే వాడికైతే అన్నం తినిపించేయచ్చు, పడుకుంటాడు అని చెప్పేసి నా ప్లాన్ అనమాట. ఇంకా వాడికి వచ్చినవి వాడే రాస్తున్నాడండి. ఇంకా వాడికి రాలేనివి, వాడికి చేయి తిరగలేనివన్నీ కూడా నేనే చేయి పట్టి అయితే రాయించాను అనమాట. ఇంక ఇక్కడ వాడు సెకండ్ అయితే నేర్చుకుంటూ ఉన్నాడు. ఇంకా వాడు హోంవర్క్ అంతా అయిపోయిన తర్వాత వాడైతే లేచి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా మనకి స్కూలు కొత్త కదా, స్కూల్ పిల్లల్ని పంపించేది ఇదంతా కూడా కొత్త కదా. ఇంకా డైరీలో నేనైతే సైన్ చేయలేదన్నమాట. ఇంకా మేడం అయితే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టేసింది, డైరీలో సైన్ అయితే చేయలేదని చెప్పేసి. ఇక్కడ నేను డైరీలో ముందు రోజుది అలాగే ఈ రోజుది కూడా డైరీలో సైన్ అయితే చేస్తాను. ఇంకా వాడికి సెకండ్ టర్మ్ అలాగే థర్డ్ టర్మ్ కూడా ఉన్నాయన్నమాట. అవైతే బుక్స్ పంపించొద్దని చెప్పేసి అయితే రాశారు. ఫీజు చెల్లించకపోతే కనుక హాల్ టికెట్ ఇవ్వరంట. ఎగ్జామ్ అయితే ఉందంట, అది కూడా అయితే అందించారనమాట. ఇంకా నేను వాడు హోంవర్క్ అంతా అయిపోయిన తర్వాత బుక్స్ అన్నీ కూడా బ్యాగ్లో అయితే సర్దేసి ఇక్కడ కర్రీ కావాల్సిన అయితే కూడా పెట్టేసుకున్నానండి. ఒక పక్క స్టవ్ మీద అయితే ఎగ్స్ ఇంకా పొటాటోస్ అయితే పెట్టాను అనమాట. ఇంకొక పక్క వచ్చేసి రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా రైస్ పెట్టాను. ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుందాం అనుకునే లోపు బయట నుంచి అంటే పెద్ద పెద్ద సౌండ్స్ అయితే వచ్చేస్తున్నాయండి. ఏంటా అని చెప్పేసి అయితే బయటికి వెళ్ళి చూస్తే, తీరా చూస్తే వర్షం అయితే వస్తుందన్నమాట. నేను అనుకుంటూనే ఉన్నాను అప్పటికి, మొక్కలకి నీళ్ళు వేస్తున్నాను వర్షం వస్తుంది అని చెప్పేసి. ఇంకా అలాగే అయ్యిందనమాట. మరి అంత పెద్ద వర్షం ఏం రాలేదు, చిన్న చిన్నగా చినుకులు అలా పడి ఆగిపోయిందనమాట. ఆ చిన్న చిన్న చినుకుల తర్వాత మట్టి వాసన వస్తుంది కదండి, అదైతే చాలా చాలా బాగుందనమాట. ఇక్కడ నెలవంక వచ్చి వెళ్ళిపోతూ ఉంది. మీకు కనిపిస్తుందో లేదో మరి. ఇంకా నెలవంక అయితే వచ్చి వెళ్తూ ఉందనమాట. ఇంకొక సైడ్ చూస్తేనండి ఫుల్ మేఘం అనమాట. చాలా మేఘం అయితే వచ్చింది, మంచి డార్క్ కలర్లో అయితే ఉందనమాట. ఇంకొక సైడ్ చూస్తే కొంచెం ఎండగా సన్ కనిపిస్తూ అయితే ఉన్నాడనమాట. అనుకున్నాను వస్తే వస్తుంది లేకపోతే లేదు అన్నట్టు అయితే అనుకున్నాం, కానీ పెద్ద వర్షం అయితే వచ్చిందండి. చాలా పెద్ద వర్షం అనమాట. నేను అసలు అనుకోలేదు ఇంత పెద్ద వర్షం వస్తుంది అని చెప్పేసి. అంత పెద్ద వర్షం అయితే వచ్చింది. చినుకులు పడిన తర్వాత మా గులాబీ పూలు అయితే మంచి అందంగా అయితే కనిపిస్తున్నాయి చూడండి.
అంటే వీటి మీద వాటర్ డ్రాప్స్ అవన్నీ పడతా ఉంటాయి కదా, దానివల్ల భలే అయితే అందంగా కనిపిస్తున్నాయి. ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయన్నమాట. ఈ స్పైడర్ చూడండి ఆ పువ్వు చుట్టూనే తిరుగుతూ ఉందన్నమాట. గూడైతే కట్టేద్దామని చెప్పేసి ఈలోపు నేను స్టవ్ మీద పెట్టిన ఎగ్స్ అలాగే రైస్ అయితే ఉడికిపోయినాయి అనమాట. ఇంకా నేను ఇంట్లోకి అయితే వచ్చేసి రైస్ అయితే ఉంచేసాను. ఇంకా నాకు కావాల్సిన ఆనియన్స్ ఇవన్నీ అయితే కూడా కట్ చేసేసుకుని బంగాళదుంపలు ఇవన్నీ కూడా ఒలిచేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ పెట్టేలోపు చీకటి అయితే పడిపోయి పెద్ద వర్షం అయితే వచ్చిందండి. చాలా చల్లగా అయితే అయిపోయిందనమాట. అప్పటి వరకు వేడిగా ఉన్న వాతావరణం చల్లగా అయితే అయిపోయింది. ఇంకా నేను అదంతా చూసి లోపలికి వచ్చాను. ఇంకా ఎగ్ కర్రీ అయితే చేశానమాట. మా మైకర్ కూడా అన్నం అయితే తినిపించేసానండి. తినిపించేసి వాడిని అయితే పడుకోబెట్టేసిన తర్వాత అప్పుడైతే నేను భోజనం అయితే చేశానమాట. మార్నింగ్ నుంచి కొంచెం ఫ్రీ టైం దొరికినట్టయితే నాకు అనిపించింది. ముందు రోజు వ్లాగ్లో ముందు రోజు అయితే నాకు అస్సలు టైమే లేదేమో అన్నట్టు అయితే అనిపించింది అనమాట. ఇంక ఈరోజు అయితే కొంచెం ఫ్రీ టైం అయితే ఉన్నట్టు అయితే అనిపించింది. ఇంకా మేమందరం భోజనం చేసిన తర్వాత మా ఆఫ్టర్నూన్ మిగిలిన తోటకూర కర్రీ అయితే కొంచెం ఉందండి, అదైతే తీస్తాను. ఇంకా చెల్లి అయితే ఎగ్ తినలేదనమాట. ఇంకా అది కూడా అయితే తీసేసి అయితే పక్కకు పెట్టేశాను అనమాట. గిన్నెలన్నీ కూడా కడిగేసుకుందాము, నెక్స్ట్ డేకి కొంచెం ఖాళీగా అయితే ఉండొచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా అయితే తుడిచేసుకున్నాను అనమాట. ఈ భోజనం అంతా కూడా డాడీ కోసం అని చెప్పేసి తీసి అయితే పక్కకు పెట్టేశాను. ఇంకా డాడీ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎలా అయితే పెట్టేసాం అనుకోండి, మేము ఎలాగ డాడీ భోజనం చేసేసరికి అయితే పడుకుంటాం కదా, ఇంక ఇవన్నీ ఇలా రెడీగా పెట్టేస్తే డాడీ కొంచెం వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా బాక్స్లోకి అయితే తీస్తాను అనమాట. ఇంక ఇక్కడ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి. గిన్నెలు అయితే తక్కువ ఉన్నాయి, ఇంకా అవి కూడా కడిగేసుకుని అయితే పడుకుందాము, రేపటి గురించి పని అయితే ఉండదని చెప్పేసి. మార్నింగ్ అయితే ఇడ్లీ వేసాను కదా, ఆ పిండి అయితే ఉందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా ఏం నానబెట్టలేదు దోశలకి వాటికి అని చెప్పేసి. ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ అయితే కూడా క్లీన్ అయితే చేసేసుకుంటున్నానండి. ముందు రోజే నేను నీట్గా అయితే కడిగాను అనమాట. అందుకని చెప్పేసి ఎక్కువ డస్ట్ లేదు, జస్ట్ ఈ టవల్తో అయితే తుడిచేస్తే మొత్తం అంతా అయితే పోయింది. ఇంకా మొత్తం అంతా కూడా అయితే తుడిచేసుకున్నాను. గిన్నెలు వచ్చేసి నేను కర్రీ చేసినవి అలాగే మేము భోజనం చేసిన తర్వాత వచ్చిన ప్లేట్స్ అవే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ అయితే బయటకైతే తీసుకెళ్ళిపోయాను కడగడానికి. ఇంకా గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి బయట అయితే పెట్టేసుకున్నానండి. అంతకుముందు అయితే ఇటు సైడ్ అయితే లైట్ లేదనమాట. ఇంకా లైట్ లేకపోవడం వల్ల గిన్నెలన్నీ కూడా నైట్ అయితే కడుక్కోవడం అయితే కుదిరేది కాదు. ఇంకా డాడీ రీసెంట్గాని లైట్ అంతా కూడా ఫిక్స్ చేశారనమాట. ఇంకా లైట్ ఫిక్స్ చేసినప్పటి నుంచి ఇంకా ఎక్కువ టైము నైటే గిన్నెలు కడుక్కోవడానికి అయితే నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను. ఇంక గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్న తర్వాత ఇవన్నీ అయితే సర్దేసి అక్కడ కూడా అయితే కడిగేసుకున్నాను అనమాట నీట్గా. ఇంకా కిచెన్ అంతా నీట్గా అయితే సెట్ చేసేసుకుని అయితే వెళ్ళిపోయి అయితే పడుకున్నానండి. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.